ఈ రాజేష్ నాథ్జీ అఘోరి పట్ల ఈ ఫేక్ అఘోరీ గాడు ఎందుకు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశాడు? అతను కొన్ని వీడియోలు రిలీజ్ చేశాడు. నీ అంతు చూస్తా, నువ్వు ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావో, ఎంతమందిని లైంగికంగా వాడుకున్నావో త్వరలోనే ఆధారాలు బయట పెడతా, నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని ఎందుకన్నాడు? ఇక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకనంటే ఈరోజు రాజేష్ నాథ్జీ ఆయనకు వచ్చినటువంటి కష్టం అంటే ఆయన్ను అంటున్నారు కాబట్టి ఒక లేఖ రాసి పడేస్తే, ఒక ప్రకటన ఇస్తే సరిపోతుందా? అది ఎంతవరకు కరెక్ట్? అదే ఆశ్రమంలో ఈ యొక్క శిష్యురాలిగా వెళ్ళినటువంటి శ్రీవర్షిని తన పట్ల ఎందుకు ఆయన మౌనం వహించాడు? అంటే ఈరోజు ఆయనకు నొప్పి తగిలింది కాబట్టి బయటకు వచ్చాడా? కుమార్తెగా మరి చెప్పాడు కదా, నాన్న అని ఎంతో ఆప్యాయతగా పలకరించింది కదా, అప్పుడు గుర్తుకు రాలేదా వీడు ఫేక్ అఘోరి అని? మీరు అప్పుడెందుకు రాలేదు అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. దానికి సంబంధించి కొన్ని మీడియా సంస్థల్లో వచ్చినటువంటి వార్తలను ఖండిస్తూ ఆయన ఆ ఛానల్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు కానీ, ఫోన్ ఇన్లు కానీ మనం గమనించాలి, పరిశీలించాలి.